హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే అదర్స్కి బ్లడ్లోనే ఉంటుందంటారు కదా గేదెల్ని ఆవుల్ని మేపడం. అలానే ఈరోజు మా తమ్ముడు ఫస్ట్ ఇదివరకు వేరే వర్క్ చేసేవాడు. రీసెంట్గా ఆ వర్క్ మానేసి 2 గేదెలను తీసుకున్నాడు అన్నమాట. వీటిని చూసుకుంటున్నాడు. చూసారా, వాటికి ఏదో చంటి పిల్లడికి స్నానం చేయించినట్టు చేయించున్నాడు. చాలా శ్రద్ధగా, చాలా ఇంట్రెస్ట్గా. అలా అలా ఎందుకురా, మామూలుగా పైప్ పెట్టి కొట్టేయచ్చు కదా, వదిలిపోద్దంటే లేదక్క ఇలానే చేయించాలని చాలా నీట్గా వాటిలో చంటి పిల్లల్లా చూసుకుంటున్నాడు. చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, గేదెలు గడ్డి లేదు, గడ్డి తీసుకురావాలి అక్క, నేను వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను రా అంటే, నువ్వు వస్తావా వస్తావా అనేసి అన్నాడు. వెళ్దాం పర్లేదు, చిన్నప్పుడు ఇవన్నీ తిరిగినాయే కదా, ఇప్పుడు సరదాగా మళ్ళీ ఇంకొకసారి వెళ్దాము అనేసి అన్నాను. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుందేమో, మినిమం 2 కిలోమీటర్స్ కూడా ఉండొచ్చు. నేను వస్తున్నానంటే వాడు వాడు వాడి బండి మీద వెళ్తున్నాడు. నేను మా బ్రదర్, ఇంకో బ్రదరు నా బండి మీద వెళ్తున్నాము. ఇక్కడ వాడు తీసుకున్నాడనమాట, కవులికి తీసుకుని ఇక్కడ ఎంతో తీసుకుని ఇక్కడ ఏదంటారు కదా గడ్డి జల్లాడు. ఇక్కడ దూరంగా తీసుకున్నాడు అన్నమాట, చేలు దూరంగానే కదా ఉంటాయి. సో ఇదే తీసుకున్నాడు వాడు కవులికి తీసుకుని. ఇది మా సైడ్ గడ్డి ఇత్తనం మరో చొప్ప అంటారు అనుకుంటా. ఇది ఇక్కడ తీసుకున్నాడు. ఇది కోసుకుని పట్టుకెళ్ళి గేదెలకి వేస్తారన్నమాట. ఇక్కడ తీసుకున్నాడు వాడు. నువ్వు వస్తావా అంటే నేను కూడా వస్తానంటే తీసుకుని వెళ్ళాడు నన్ను కూడా. నా బండి మీద నేను వెళ్ళాను, వాడి బండి అదిగో వాడి బండి మీద వాడు వచ్చాడు. ఇదంతా మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం సరదాగానే. మా మామయ్య తీసుకొచ్చేవారు, మా మామయ్య కూడా వచ్చేవాళ్ళు, మేము కూడానే. ఇప్పుడు దిగుతున్నారండి యుద్ధానికి. ధీరుడు వచ్చాడు. ఈ పుట్ట చూసి, ఎందుకంటే ఈ పుట్ట పనిమాలుగా వీడియో తీశాను. ఈరోజు నేను మార్నింగ్ మా ఇంటి దగ్గర పామును తొక్కేశాను. ఆ పుట్ట చూసి అక్క పాము వచ్చేస్తుంది చూసుకో అనేసి అంటున్నాడు. ఏమాత్రం భయం లేకుండా, చూసావా నేను ఎంత ధైర్యంగా చేయాలంటే తిరుగుతున్నానో. అంటారు కదా ధైర్య సాహసే లక్ష్మిని, ఆడవారికి కన్ఫర్మ్ ధైర్యం ఉండాలి. నాకు చాలా ధైర్యం ఉంటుంది. నేను ఈరోజు పామును తొక్కేశాను, అది కూడా త్రాచుపామునే. అయినా చూసారా ఎంత జాగ్రత్తగా ఎంత అలా తిరుగుతున్నాను. అప్పటికి నేనేమి కట్టించుకుంటారు కదా మంత్రం గింజలు ఏవో అంటారు, అవి కూడా ఏం కట్టించుకోలేదు. చాలా కష్టం నిజంగా కదా. చాలా ఇలా గడ్డది కోసేటప్పుడు ఏముంటాయో ఏమంతా ఏం తెలీదు, కానీ చాలా ధైర్యంగా కోస్తారు. అదే అన్న నేను భయమేదా నీకు అనేసి. అలాంటిది ఏముండదు అక్క, అలవాటే కదా మనకి చిన్నప్పటి నుంచి పనులన్నీ. ఈరోజు కొత్త కాదు కదా అక్క, బతకడానికి ఏదో ఒక పని చూసుకోవాలి కదా అనేసి అన్నాడు. అలానే కోస్తున్నాడు. చాలా మంచోడు, నేనంటే చాలా ఇష్టం. ఏదైనా అన్నా నన్ను ఓన్గా బ్రదర్స్ లేరు అని అంటాను కదా, నన్ను ఓన్గా అక్క అని ఉండేది. అక్కలా అనేసి చూసేది. నా కాంటాక్ట్ లిస్ట్లో ఓన్లీ తమ్ముడు అని ఉండేది, వీడొక్కడిదే. నాకు వీడంటే అంత ఇష్టం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పెరిగాం. అందుకేమో చాలా ఇష్టం నాకు. ఏదైనా ఆపద ఉందంటే ఫస్ట్ వీడికి చెప్తాను, తమ్ముడు ఇలా అనేసి. 99% తమ్ముడు అనే పిలుస్తాను, ఎక్కువ ఇష్టం కూడా. మా పిన్ని వాళ్ళ అబ్బాయి, ఇంకా పెద్దమ్మ వాళ్ళకి పిన్ని వాళ్ళకి అందరికీ అబ్బాయిలు ఉన్నారు, అందరూ బ్రదర్స్. వాళ్ళందరి నేమ్స్ సేవ్ చేసి ఉంటాయేమో కాంటాక్ట్ లిస్ట్లో, కానీ వీడిది ఒక్కడిది మాత్రం తమ్ముడు అని ఉంటుంది. అంత బాండింగ్ మా ఇద్దరిదినే. చాలా మాట్లాడుకుంటాం, చాలా ఫ్రీగా, చాలా ఇష్టంగా ఉంటాము. లేకపోతే నేను వస్తాను కూడా గడ్డి కొయ్యడం, నేను కూడా చూస్తానంటే ఎవరు తీసుకొస్తారు, మా తమ్ముడు తప్ప. పనివాళ్ళుగా తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి వచ్చాక నేను పాము తొక్కేసాను కదా, నన్ను ఎంతో కేరింగ్గా చూసుకోడు. ఎక్కడ నుంచినో ఏంటో నన్ను ఒక ప్లేస్లో ఇలా ఇక్కడ నీట్గా ఉంది, ఇక్కడే నుంచో, నువ్వు తిరగొద్దు అనేసి అక్కడే నుంచోబెట్టి గడ్డికి వస్తున్నాడు వాడు. చిన్నప్పటి నుంచి అలవాటు వీడికి, కానీ కొద్దిగా మొన్న ఒక 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఇవేం చేయలేదు అనుకుంటా. ఇవన్నీ మానేశాడు. మామూలుగా వేరే వర్క్ చూసుకున్నాడు, వర్క్ చేసేవాడు. కానీ రీసెంట్గా మళ్ళీ మనకి గేదెలు ఆవులు అనేవి మన వంశం నుంచి ఉన్నదే కదా. మన పెరట్లో గేదెలు ఉండాలి, మన ఇంట్లో మన పెరట్లో ఆవులు గేదెలు ఉండాలి, మన ఇంట్లో పాలు పెరుగు ఉండాలి, అది మనకు తప్పకూడదు కదా అనేసి మళ్ళీ అవే తీసుకున్నాడు అన్నమాట వీడు. మా మామయ్య కూడా అంతే, సేము ఆవులు గేదెలు పాలు పెరుగు ఇవన్నీ చాలా ఇష్టం. సేమ్ వీడికి కూడా అవే పోలికలు వచ్చినాయి అని మేము అనుకుంటాం. ఎలా ఇవన్నీ కష్టపడుతున్నాడో. ఫస్ట్ కోసాడు, కానీ మోపుకి ఇంకా ఎన్నో తక్కువ వచ్చినాయని మళ్ళీ కోస్తున్నాడు అన్నమాట. కడతారు కదా మోపులాగా, దానికి తక్కువ వచ్చిందంట, అందుకని మళ్ళీ కోస్తున్నాడు. కోసిన తర్వాత అదంతా కలిపి మోపులాగా కడతారు కదా, వాటిలో మళ్ళీ రావాలి కదా ఇంత దూరం, ఒకవేళ గేదెలకి తక్కువగా ఉంటేని అనేసి ఇప్పుడే ఎక్కువగా కోసుకుని పట్టుకెళ్తే సరిపోతుంది కదా అని మళ్ళీ కోస్తున్నాడు అన్నమాట. నేను నుంచి అలానే చూస్తున్నాను. అక్కడ నేను, మా మామయ్య గారు అబ్బాయి, మా తమ్ముడు ముగ్గురు వచ్చాము. ముగ్గురు వెళ్ళామన్నమాట అక్కడికి.
ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి మాది గేదెలు ఉన్నాయి కదా, అక్కడికి పెరట్లోకి అక్కడికి తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి ఇదిగో మోపు కట్టేశారు. మోపు కట్టేసి మా మామయ్య గారు అబ్బాయి ఈడెత్తుతున్నాడు అన్నమాట. చూసారా బాహుబలి మా తమ్ముడు. జిమ్ అవసరం లేదు తెలుసా ఇలాంటివి చేస్తేనే. నిజంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి జిమ్ అవసరం లేదు. నేను అదే అన్నాను, రే బాహుబలి రా నువ్వు, జిమ్ అవసరం లేదు నువ్వు నీకు ఇంకా అనేసి అంటే నవ్వుతున్నాడు. జిమ్ అవసరం లేదంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన వెంటనే ఇలా గేదెలకి వేస్తున్నాడు. అవంటే చాలా ఇష్టం పాపం వాడికి. చాలా బాగా చూసుకుంటున్నాడు వాటిని. కష్టజీవి, చాలా కష్టపడుతున్నాడు మా తమ్ముడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. అండ్ మా తమ్ముడు కష్టానికన్నా ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.